Hey guys, Neenu mi Anvisha Reddy. I'm back with one more video. And welcome back to my channel. Almost 2 years back, నేను assignments మీద ఒక video చేస్తే it got a lot of love from all of you guys. So firstly, thank you so much for that. Ivala, I'm back with an updated version of that video. ఈ వీడియోలో కొత్త AI tools and updated strategies తో 2024 to 2025 లో assignments ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. So if you're ready, let's get started. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే అసైన్మెంట్ బ్రీఫ్ ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే పీడిఎఫ్ ఆర్ ఏదైతే బ్రీఫ్ మీకు ఇస్తారో దాన్ని క్లియర్ గా చదివి ఏదైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ గా క్లారిఫికేషన్ తీసుకోండి. AI based tools like ChatGPT can help you summarize complex instruction better by explaining or summarizing them into simple points. ఇప్పుడు ఆన్లైన్ రిసోర్సెస్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ Q&A సెషన్స్, డిస్కషన్ ఫోరమ్, సో ఇవన్నీ మీరు బాగా యూటిలైజ్ చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు ఇచ్చిన అసైన్మెంట్ ని మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటారో అవుట్పుట్ కూడా అంతే బాగా వస్తుంది. అసైన్మెంట్స్ కి రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వీడియోలో నేను గూగుల్ స్కాలర్ గురించి చెప్పాను అండ్ ఇట్స్ స్టిల్ అమేజింగ్. బట్ ఇంకా మంచి టూల్స్ వచ్చాయి. ఇప్పుడైతే AI డ్రివెన్ టూల్స్ ఇంకా చాలా మంచి వచ్చాయి, లైక్ రీసెర్చ్ రాబిట్ ఆర్ iris.ai. ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్. వీటిని యూజ్ చేసి రిలవెంట్ సోర్సెస్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. యూనివర్సిటీ లైబ్రరీస్ కి ఆన్లైన్ యాక్సెస్ ఉంటుంది. సో ఆ డేటాబేస్ ని యూజ్ చేసి ట్రస్టెడ్ సోర్సెస్ తో రీసెర్చ్ చేయండి. స్పెసిఫిక్ కీవర్డ్స్ తో AI టూల్స్ లైక్ సెమాంటిక్ స్కాలర్ తో కూడా మీరు రిలవెంట్ సోర్సెస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా కనెక్టెడ్ పేపర్స్ లాంటివి యూజ్ చేసి రిలవెంట్ పేపర్స్ ని విజువల్ ఫార్మాట్ లో కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది చాలా యూస్ఫుల్ ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ ఇంటర్ కనెక్టెడ్ ఐడియాస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సీ హౌ డిఫరెంట్ రీసెర్చ్ పేపర్స్ రిలేట్ టు ఈచ్ అదర్. రీసెర్చ్ చేసేటప్పుడు జొటేరో లాంటి టూల్స్ ని యూజ్ చేసుకొని మనం సోర్సెస్ ని ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవచ్చు. జొటేరో మీకు రిఫరెన్సెస్ ని, పీడిఎఫ్స్ ని అండ్ నోట్స్ ని మేనేజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ AI based tools like Cite is also available. ఇది ఓన్లీ సైటేషన్ కి మాత్రమే కాదు, ఇట్ విల్ ఆల్సో అనలైజ్ హౌ అదర్ రీసెర్చర్స్ హ్యావ్ cited those papers అంటే నెగటివ్లీ ఆర్ పాజిటివ్లీ అనేది. ఏం ఏంటి అని అంటే జెన్యూన్ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం. రీసెర్చ్ పేపర్స్ లో క్వాలిటీ సోర్సెస్ ని వెతుక్కోండి అండ్ AI టూల్స్ ని స్మార్ట్ గా యూటిలైజ్ చేసుకొని ఎఫిషియెంట్ గా రీసెర్చ్ ని కంప్లీట్ చేయండి. రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత పారాఫ్రేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. లాస్ట్ వీడియోలో నేను క్విల్బోల్ట్ గురించి చెప్పాను అండ్ ఇప్పుడైతే క్విల్బోల్ట్ ఇంకా అడ్వాన్స్ అయింది. AI ఆల్గోరిథమ్స్ తో చాలా అక్యురేట్ గా పారాఫ్రేజ్ చేస్తుంది. ఎనదర్ యూస్ఫుల్ టూల్ ఇస్ వర్డ్ ట్యూన్. ఇది కూడా చాలా అక్యురేట్ గా అండ్ రీడబుల్ ఫార్మాట్ లో ఒక పారాగ్రాఫ్ ని పారాఫ్రేజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కానీ AI టూల్స్ యూజ్ చేసినా కూడా మీరు మీ ఓన్ వర్డ్స్ లో రీరైట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు AI టూల్స్ ఏం చేస్తాయి అంటే మీరు ఇచ్చిన సెంటెన్స్ ని జస్ట్ వర్డ్స్ అటు ఇటు చేసి ఒక పారాగ్రాఫ్ ని పారాఫ్రేజ్ చేసిస్తుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీరు మీ అసైన్మెంట్స్ ని సబ్మిట్ చేసినప్పుడు మీకు ప్లేజరిజం అనేది వస్తుంది. సో అందుకే మీరు పారాఫ్రేజ్ చేసేటప్పుడు మీ ఓన్ వర్డ్స్ తో పాటు AI టూల్స్ హెల్ప్ తీసుకొని పారాఫ్రేజ్ చేస్తే దెన్ మీ కాంటెంట్ ఒరిజినల్ గా కనిపిస్తుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మెయింటైనింగ్ ద ఒరిజినల్ టెక్స్ట్. అంటే ఒక ఆథర్ ఒక టెక్స్ట్ రాస్తారు, అది మీరు పారాఫ్రేజ్ చేసినప్పుడు ఆ మీనింగ్ అంతా మారిపోతూ ఉంటుంది యూజువల్ గా. ఎందుకంటే వర్డ్స్ ని మనం అటు ఇటు మార్చినప్పుడు సమ్ టైమ్స్ ఆ మీనింగ్ అనేది పోతుంది. సో అందుకే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డబుల్ చెక్ వాట్ దోస్ టూల్స్ ఆర్ రైటింగ్. అంటే ఆ మీనింగ్ మీకు ఎగ్జాక్ట్ గా అదే ఉందా లేదా అనేది రీచెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పారాఫ్రేజింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ప్లేజరిజం. పారాఫ్రేజ్ చేశాక ప్లేజరిజం మనము టర్నిటన్ ఆర్ గ్రామర్లీ అనే వెబ్సైట్స్ లో మనం చెక్ చేసుకోవచ్చు. గ్రామర్లీలో అయితే ఇప్పుడు ప్లేజరిజం చెక్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ అండ్ చాలా అడ్వాన్స్డ్ గా అయ్యాయి. సో అక్కడే మీకు చెప్పేస్తుంది ఈ పారాగ్రాఫ్ లో ప్లేజరిజం ఉంది అండ్ దాన్ని ఎలా పారాఫ్రేజ్ చేయాలి అనేది కూడా అదే సజెస్ట్ చేస్తుంది అనమాట. అండ్ ప్లేజరిజం చెకర్స్ లైక్ ప్లేగ్ స్కాన్ ఆర్ యూనిచెక్ ఇవి కూడా చాలా అడ్వాన్స్డ్ AI టెక్నాలజీస్ తో వస్తున్నాయి. ఇవి చెప్పేస్తుంది అనమాట ఎంత ఒరిజినాలిటీ ఉంది మీ స్క్రిప్ట్ లో, ఎంత పర్సెంటేజ్ ఉంది అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీరు వెదర్ సేఫ్ సైడ్ లో ఉన్నారా లేదా అని. యూజువల్ గా ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే పారాఫ్రేజ్ చేసిన తర్వాత సైటేషన్స్ వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం, అంటే సైటేషన్స్ ఇవ్వకపోవడం. అప్పుడు మీరు పారాఫ్రేజ్ చేసినా కూడా ప్లేజరిజం కిందికి వస్తుంది సైటేషన్స్
ఇవ్వకపోతే. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ మిస్టేక్ అందరు చేసే. సో అస్సలు మర్చిపోకండి సైటేషన్స్ ఇవ్వడం పారాఫ్రేజ్ చేసిన కాంటెంట్ కి. paraphraser.io అనే వెబ్సైట్ లో ఏంటి అంటే మీరు పారాఫ్రేజ్ చేసిన కాంటెంట్ కి ఆటోమేటిక్ గా సైటేషన్స్ ఇస్తుంది అనమాట. సో దట్ ఇది యూజ్ చేయడం వల్ల మీరు ఈ క్రూషియల్ స్టెప్ ని అసలు మిస్ అవ్వరు. సో మీరు రీసెర్చ్ చేసి పారాఫ్రేజ్ చేసి ప్లేజరిజం ఫ్రీ కాంటెంట్ ఏదైతే ఉందో దానికి మీరు సైటేషన్స్ అండ్ రిఫరెన్సెస్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో నెక్స్ట్ స్టెప్ అయితే అదే. Zotero and EndNote అనే ఈ 2 వెబ్సైట్స్ యూజ్ చేయడం వల్ల మన ఆటోమేటిక్ గా మీరు రాసిన కాంటెంట్ కి సైటేషన్స్ వస్తాయన్నమాట, మీరు సెలెక్ట్ చేసుకున్న సైటేషన్ స్టైల్లో. సో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇంకా హార్వర్డ్ రిఫరెన్సింగ్ స్టైల్ ని యూజ్ చేస్తున్నాయి సైటేషన్స్ కి. సో మీకు ఈ ఫార్మాట్స్ ఇవన్నీ ఈజీగా ఆన్లైన్ లో దొరికేస్తాయి. సో అకార్డింగ్ గా మీరు సైట్ చేయొచ్చు. బట్ బియాండ్ జస్ట్ క్రియేటింగ్ సైటేషన్స్, టూల్స్ లైక్ Mendeley and Riffworks will help you to organize your research more efficiently. ఈ టూల్స్ తో మీరు రిఫరెన్సెస్ అన్ని ఒక దగ్గర ఆర్గనైజ్ గా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంది. సో యూజువల్లీ మనం ఎక్కువ రీసెర్చ్ చేసినప్పుడు విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్. ఆ రిఫరెన్సెస్ అన్ని మనం నీట్ గా ఆర్గనైజ్డ్ గా స్టోర్ చేసుకోకపోతే డెఫినెట్ గా మనము మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, రిఫరెన్సెస్ ఆర్ సోర్సెస్. సో అందుకే ఈ టూల్స్ యూజ్ చేయడం వల్ల మీరు ఒకవేళ మీ సోర్స్ ని కనుక అప్డేట్ చేసినా కూడా ఆటోమేటిక్ గా అది సైటేషన్ అనేది అప్డేట్ అవుతుంది. సో దాని వల్ల ఏంటి అని అంటే మీకు మిస్ మ్యాచ్ ఉండదు అనమాట, మీరు రాసిన కాంటెంట్ అండ్ మీరు చేసిన సైటేషన్ కి, ఈవెన్ ఇఫ్ యూ అప్డేట్ ద సోర్సెస్. సో అందుకే దీస్ టూ ఆర్ లైక్ వెరీ యూస్ఫుల్ టూల్స్. అండ్ ఫైనలీ మీరు గ్యాదర్ చేసిన సోర్సెస్ ని నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఆల్రెడీ. Zotero, Mendeley and EndNote వీటిల్లో గ్రూప్ ప్రాజెక్ట్స్ అని ఒక ఫీచర్ ఉంటుంది. ఇది మీ గ్రూప్ అసైన్మెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అంటే మల్టిపుల్ టీమ్ మెంబర్స్ యాడ్ చేసే సైటేషన్స్ అన్ని అండర్ వన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేస్తుంది ఈ టూల్. సో ఇట్ హెల్ప్స్ యూ కీప్ ఆల్ యువర్ రిఫరెన్సెస్ ఆర్గనైజ్. సో ఇది కూడా చాలా యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ స్టెప్ అసైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే గ్రామర్, స్పెల్లింగ్స్ ఇవన్నీ చెక్ చేసుకోవడం. సో ఒక అసైన్మెంట్ లో ఇవి కూడా ప్లేస్ అ మేజర్ రోల్ అనమాట. సో అందుకే గ్రామర్లీ అనేవి యూజ్ చేసి యూ కెన్ చెక్ ఆల్ ద గ్రామర్, పంచువేషన్, సెంటెన్స్ ఫార్మేషన్స్ ఇలాంటివన్నీ మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు గ్రామర్లీ యూజ్ చేసి. ఒక డాక్యుమెంట్ ఆర్ అసైన్మెంట్ లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫాంట్ సైజ్, మార్జిన్స్, ఈ ఫార్మాటింగ్ అంతా పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. సో అందుకే ఇది మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ గూగుల్ డాక్స్ కానీ అందులో స్టైల్ ఫీచర్ యూజ్ చేసి ఇవన్నీ ఫార్మాట్ చేసుకోండి. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ ఇవన్నీ చెక్ చేసుకోవడం. అండ్ రిఫరెన్స్ లిస్ట్ ని కూడా మీరు డబల్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం కొన్ని రిఫరెన్సెస్ అప్పుడప్పుడు మార్చినప్పుడు ఆటోమేటిక్ గా అవుతుంది Zotero లాంటివి యూజ్ చేస్తే. బట్ సమ్ టైమ్స్ జస్ట్ ఇన్ కేస్ అవ్వలేదు అని అంటే మీరు డబల్ చెక్ చేసుకోకపోతే మీకు మళ్ళీ అక్కడ ప్లేజరిజం చూపిస్తుంది. సో అందుకే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డబల్ చెక్ ఆల్ యువర్ రిఫరెన్సెస్ అండ్ సోర్సెస్ అండ్ సైటేషన్స్ ప్రాపర్ గా అయ్యాయా లేదా అనేది కూడా డబుల్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేజరిజం చెక్ చేయడం. వన్స్ మీరు ఇవన్నీ చేసిన తర్వాత అప్లోడ్ చేసే ముందు మాత్రం డెఫినెట్ గా ప్లేజరిజం చెక్ అనేది చేసుకోవాలి. ముందు ఎప్పుడో చేసుకున్నాను అయిపోయింది అని అనుకుంటే కాదు, అప్లోడ్ చేసే ముందు డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసుకోండి. బికాస్ మీరు మధ్యలో చాలా ఎడిటింగ్స్ చేసి ఉండొచ్చు. సో ఆ ఎడిటింగ్స్ లో కనుక మీకు ప్లేజరిజం వస్తే మీ అసైన్మెంట్ లో మీరు మార్క్స్ లూజ్ అవుతారు. సో అందుకే పక్కా ఒకసారి టర్నిటిన్ లో కానీ గ్రామర్లీలో కానీ ప్లేజరిజం చెక్ చేసుకుంటే అందులో పర్సెంటేజ్ మీకు కావాల్సినట్టు వస్తే ఇట్స్ ఆల్ గుడ్. అప్పుడు అప్లోడ్ చేయండి. లేదు అని అంటే మళ్ళీ యూ హ్యావ్ టు ఎడిట్. మళ్ళీ ఎడిట్ చేసినప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి మీరు. బికాస్ ఏ చిన్న ఎడిట్ చేస్తే ఈ గ్రామర్, పంచువేషన్, సైటేషన్స్ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఏ చిన్న ఎడిట్ చేసినా కూడా మీరు మళ్ళీ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి ప్లేజరిజం చెక్ చేసి అప్పుడు అప్లోడ్ చేయండి. సో ఫైనలీ అప్లోడ్ చేయడం. సో అప్లోడ్ చేసేటప్పుడు యూజువల్ గా అందరు చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అని అంటే సేవ్ చేసేటప్పుడు ఫైల్ ని ఫైనల్ ఫైల్ ఏది, ముందు ఎడిటెడ్ ఫైల్ ఏది, ఇదేది ప్రాపర్ గా నేమ్ చేసుకోరు. దానివల్ల ఫైనల్ కాపీ బదులు వేరే కాపీ అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. సో అది కూడా దానివల్ల కూడా చాలా మంది అసైన్మెంట్ లో తక్కువ మార్క్స్ రావడం నేను చూశాను. సో అందుకే మీరు ఏం చేయాలి అని అంటే అప్లోడ్ చేసే ముందు ప్రాపర్ గా డబల్ చెక్ చేయండి ఇది ఫైనల్ కాపీయా కాదా అని. సో ఈ మిస్టేక్ ని అవాయిడ్ చేయడానికి మీరు నేమింగ్ అనేది కరెక్ట్ గా ఇచ్చుకోవాలి. ఎడిటెడ్, ఫైనల్ ఎడిటెడ్ వర్షన్ అలా ఇచ్చుకుంటే మీకు ఈజీ అవుతుంది అప్లోడ్ చేసే ముందు. సో అందుకే ఇవన్నీ చూసుకొని అప్లోడ్ చేయండి. అండ్ కమింగ్ టు ఎగ్జామ్ టిప్స్, నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఎగ్జామ్స్ లో కూడా రెఫరెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్సే బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఒక పారాగ్రాఫ్ రాసినప్పుడు ఆర్ ఒక టాపిక్ గురించి రాసినప్పుడు అందులో సోర్సెస్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ డెఫినెట్లీ గివ్స్ యూ ఎక్స్ట్రా మార్క్స్. సో ఇది యూజువలీ చాలా మంది చేయలేరు, ఎందుకంటే అందరికీ అంత మెమరీ ఉండకపోవచ్చు ఆర్ అందరూ అంత ఇంపార్టెంట్ అనుకోకపోవచ్చు. బట్ పర్సనల్ గా ఐ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా మార్క్స్ ఆ సైటేషన్స్ అవన్నీ గుర్తుంచుకొని సైట్ చేయడం వల్ల. సో అందుకే ఆ టిప్ మీకు కూడా ఇస్తున్నాను. సో మీరు
కూడా మర్చిపోకుండా మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు పేపర్ మీద రాస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ సోర్స్ అనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్. సో అది మీరు గుర్తుంచుకోండి. కొంచెం కష్టమే, బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని రిటైన్ చేయడం కోసం AI బేస్డ్ టూల్ లైక్ అన్కీ అని ఒకటి ఉంది. సో అన్కీలో స్పేస్ రిపిటేషన్ మెథడ్ యూస్ చేసి మీకు గుర్తుండాలి అన్న ఒక ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్ గా అండ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మరి ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి ఇంకా ఎక్కువ టిప్స్ మీకు కావాలి అని అంటే మాత్రం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో, బికాస్ నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ టిప్స్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను మీకు ఎగ్జామ్స్ గురించి. ఇప్పటి వరకు మీరు ఇంకా వీడియో చూస్తున్నట్టయితే ఐ నో యూ ఆల్ లవ్ దిస్ వీడియో, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇదైతే నా అప్డేటెడ్ వర్షన్ ఆన్ అసైన్మెంట్స్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. కొన్ని అడ్వాన్స్ AI టూల్స్ ని ఇంక్లూడ్ చేసి ఎలా అసైన్మెంట్స్ ని బాగా చేసి మంచి స్కోర్ గెయిన్ చేయొచ్చు ఈ వీడియోతో మీకైతే చెప్పేశాను. అండ్ ఐ హోప్ మీరు ఇవన్నీ యూజ్ చేసి మీరు అసైన్మెంట్స్ ని బాగా ఫినిష్ చేసి మంచి స్కోర్స్ తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే యూ నో వాట్ టు డూ. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఏం కావాలో కింద కామెంట్ చేయండి. ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బై ఎవ్రీవన్.